జగన్మోహన్ రెడ్డి 27వ తారీఖున ధర్నాకు పిలుపునిచ్చారు. రైతుల తరపున పోరాటం చేయాలని చెప్పి. ఎంతవరకు సమర్థిస్తారు దీన్ని? రైతులు ఆయన ప్రోత్సహించక్కర్లేదండి. ఆయన రైతులు కాదు, ఆ నాయకులు రైతుల దగ్గరికి వస్తే రైతులు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. హ్మ్. రైతులకి ఏం అన్యాయం జరగలేదు. 2 నెలలు 45 రోజులు ధాన్యం తాలూకా అమౌంట్ పడక రైతులు పొలాల్లో ధాన్యం ఉండిపోయి ధాన్యం మొక్క మొలిసిన పరిస్థితి ఉంటే ధాన్యం తీసుకెళ్లే రైతు మిల్లర్స్ ఉండేవాళ్ళు కాదు. హ్మ్. ఈ జిల్లా నుండి ఆ జిల్లాకి, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి జంబులింగ్ విధానం పెట్టాడు ఆయన గతంలో. ఇప్పుడు అదేం లేదే. ఎక్కడ మిల్లు మనకు రైతుకి నచ్చిన మిల్లు రైతు సేవా కేంద్రం అని మేము పేరు మార్చాం. రైతు సేవా కేంద్రం ద్వారా రైతులు కదా ఎంప్లాయీస్ కూడా అదే ఎంప్లాయీస్ సేవ చేస్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు సచివాలయ సిబ్బంది, ఆయన వేసిన సిబ్బంది. ఎంతమంది వాలంటీర్లు, ఎంత నష్టం. ఇదంతా ప్రజల సొమ్మే. ఆయన విపరీతంగా ఖర్చు పెట్టి రైతులకి న్యాయం చేయకుండా ఆయన వ్యవస్థని బలోపేతం చేసుకుని చూశారు. అందువల్ల ఆయన రాలేరు. అలాగే అంటుంటారు అంతేగాని ఆయన వస్తారని నాకు నమ్మకం లేదు. అంటే ఒకవేళ వైసీపీ నాయకులందరూ కూడా ఈ ధర్నాలో కూర్చుంటే కనుక సామాన్య రైతులు మద్దతు పలికే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీలో కరుడుగట్టిన రైతులు టీడీపీ చంద్రబాబు అంటే అనే గత 5 సంవత్సరాలు అనేవాళ్ళు ఈరోజు మాకు 3-4 గంటల్లో డబ్బులు పడిపోయినాయి అంటున్నారు. మరి ఇంకెలాగ వెళ్తారు వాళ్ళు? అంతకంటే ద్రోహం మరి ఉండదు కదా. వాళ్ళే అంటారు మాకంటే ముందు ఏదేమైనా చంద్రబాబు రావడం రైతులు ఆనందంగా ఉన్నాం అని. మీ ఏరియాలో ఎలా ఉంది సార్ అసలు? ఏజెన్సీ ఏరియాలో బాగా 5 సంవత్సరాలు లాస్ అయిపోయాం. చెక్ డ్యామ్స్ అవని, రోడ్స్ అవని, ప్రాజెక్టులు అవని, సరైన ఇప్పుడు కాఫీకి కానీ లేదా పసుపు కానీ లేదంటే మన తక్కిన గిరిజన ఉత్పత్తులు, తేనె ఉత్పత్తులు అన్నిటి కూడా జీసీసీ కొనుగోలు చేసేది కాదు. చాలా నష్టపోయాం. ఇప్పుడు మాత్రం మార్కెటింగ్ సదుపాయాలు అన్నీ కూడా మా క్రీడారి శ్రావణ్ కుమార్కి ఇచ్చారు. ఆయన విజిట్ చేస్తున్నారు. మాకంతా గిరిజన రైతులందరూ ఆనందంతో ఉన్నారు. అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొంతమంది నాయకులు రాజీనామా చేసి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళని చంద్రబాబు నాయుడు కావాలని దగ్గరికి లాక్కుంటున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. ఎందుకు సమర్థిస్తారు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రమ్మని చెప్పలేదు. వాళ్ళు ఉనికి నష్టం కూడా ఉండదేమో. ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే నెక్స్ట్ స్థానిక సంస్థలకైనా అవకాశం ఇస్తారేమో అని వాళ్ళే వచ్చేస్తున్నారు. మేము ఇంకా ఆలోచిస్తున్నాం చాలామంది తీసుకుంటే ప్రజల్లో మళ్ళా ఇబ్బంది అవుద్ది అని. అంటే ఈరోజు విజన్ 2047 ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మాట్లాడుతూ 420 విజన్ అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఎలా చూస్తారు? ఇప్పుడు పచ్చకామెరలోని కొల్లలో పచ్చగా ఉంటాయి. ఆయన 420, ఆయన 420 ఆ ఒక్క పదం తప్పించి మరి అతను తెలియదు. 420 అంటే అర్థం ఏంటి చెప్పమానండి ఆయనకి, అప్పుడు తెలుస్తుంది. చాలా బాగుందండి. 6 నెలల్లో చేసి చూపించాం. మరొక 6 నెలల్లో మీరు చూస్తారు కదా. చాలా పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. దాని మూలంగా ఆదాయం పెరుగుతుంది. మేము అనుకునే వల్ల కూడా సాధిస్తామనే కూటమి నాయకులు అని అనుకుంటాం.